కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఆజ్ఞల ద్వారానే దేవుని మెండి దీవెనలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది 3వ భాగం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా ప్రాంతాల్ని మీ కృపలో భద్రపరుస్తూ, మీ అపారమైన ప్రేమను మాకు చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృపను మాకు దయచేయవలసిందని మీరే మాతో మాట్లాడమని వాక్యాన్ని వీక్షిస్తున్న వ్యక్తుల్ని, ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా మెండుగా దీవించమని మీరే ప్రభువా యొక్క ఆజ్ఞల ద్వారా దేవుని మెండి దీవెనలు అనే అంశాన్ని మేము అర్థం చేసుకుని దాన్ని మా జీవితంలో అనుసరించే కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనందరికీ తెలిసిన రీతిగా ఇటీవల కొంతమంది ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు, అయ్యా మనం క్రొత్త నిబంధనలో మనకు ఆజ్ఞలు ఎందుకండి, ఆజ్ఞలు అవసరం లేదని మా అయ్యగారు చెప్పారు అని కొందరు ఫోన్ చేశారు. నిజమే, మనము యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభు ద్వారా రక్షణ ఉన్నది. అయితే యేసు ప్రభు చెప్పిన మాటలను కూడా మనం పాటించాలి. కాను క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు విశ్వాసులుగా ఆయన చెప్పిన మాటలు మనం పాటించాలి. యేసు ప్రభు ఏం చెప్పారు ఆజ్ఞల విషయంలో? యోహాను సువార్త 14:15 నన్ను మీరు ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనండి అని ప్రభువారు చెప్పారు. ఇవి ప్రభువారి మాటలు. మానవులుగా వారికి ఉన్న అవగాహన ప్రకారంగా రకరకాలుగా చెప్తున్నారు. ఎక్కువ మంది మనకు ఆజ్ఞలు ఎక్కర్లేదు, అది పాత నిబంధన వారికి, ఈ యూదులకి, మనకు కాదు, అది క్రైస్తవులకి అవసరం లేదు, ప్రభు నమ్ముకుంటే చాలు అంటున్నారు. ప్రభు ఏమో నన్ను ప్రేమించాలంటే మాటలతో చాలదు, నా ఆజ్ఞలు గైకొనండి అని ప్రభు చెప్తున్నారు. ఇదే విషయాన్ని యోహాను గారే రాస్తూ యోహాను మొదటి పత్రికలో 5:3 దేవుని ఆజ్ఞలు, ఆయన కట్టడలు భారమైనవి కాదు అని చెప్తున్నారు ఆయన. కనుక మనకి ఈ దేవుడు ఇచ్చిన యొక్క ఆజ్ఞలు మనందరికీ తెలుసు, పదే ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల ద్వారా మనం దేవుని మెండు దేవుని పొందగలం. గత కార్యక్రమంలో చూచాం, యోబు గారి జీవితంలో ఎంత ధన్యత వచ్చేసిందని కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు తప్పించారనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇది మరొక వ్యక్తి గురించి, దేవుని ఆజ్ఞలను కాపాడిన వ్యక్తికి ఎటువంటి దీవెనలు వచ్చాయి, ఏ విధంగా దేవుడు హెచ్చించారనే విషయాన్ని దానియేలు గారి జీవితంలో మనం ఇది వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం. దానియేలు ప్రవక్త. దానియేలు అనే మాటకు దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు గారు రాజవంశానికి చెందినవాడు, రాజకుమారుడు కాదు కానీ వారి యొక్క సహోదరుని కుమారుడు అని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఖచ్చితంగా రాజవంశీయుడిన. కారణం రాజవంశీయుల్లో నుంచి వచ్చిన వారినే ఎంచుకోమని నెబుకద్నెజరు రాజు గారు ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చారు. దానియేలు గ్రంథం 1:3-4 రాజవంశీయుల్ని ఎంచుకోండి. దేనికి? ఈ యొక్క బబులోను తద్బీతి ఇవ్వటానికి. కనుక ఖచ్చితంగా రాజవంశీయుడు. ఒక విషయం మాత్రం దానియేలు గారిలో చాలా ప్రత్యేకత ఏమిటంటే, దానియేలు చిన్నప్పటి నుంచి కూడా ధనవంతుడైనప్పటికీ, ఆ రాజ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ ఆయనకి ఎంతో దేవుని అంటే నమ్మకం, దేవుని యందు ఎంతో విశ్వాసం, ప్రార్థనాపడు చిన్నప్పటి నుంచి కూడా. మనందరికీ తెలిసిన రీతిగా ఆయన రాజవంశీయుడు కనుక ఖచ్చితంగా యోధా గోత్రం అయింది. అయితే ఆ రోజుల్లో రాజవంశీయులంటే వారికి అందుబాటులో ఉన్న సదుపాయాలన్నీ కూడా, ఇంగ్లీష్లో లగ్జరీ అంటున్నాం కదా, ఆ లగ్జరీస్ అన్నీ ఉన్నాయి, ఆ యొక్క సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఎక్కడికైనా వెళ్ళాలంటే చక్కని గుర్రం మీద వెళ్ళొచ్చు, కానీ వాహనాలు లేవు కదా ఆ రోజుల్లో, లేకపోతే ఆ రథం మీద వెళ్ళొచ్చు. అలాంటి అన్ని సదుపాయాలు. తర్వాత అక్కడికి అందుబాటులో ఆ రోజుల్లో ఉన్న అందరికంటే మంచి వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు, అందరికంటే మంచి ఖరీదైన ఆహారం, మంచి ఖరీదైన ఇల్లు, ఖరీదైన అన్ని సౌకర్యాలు, మంచి మేడ, అవన్నీ కూడా ఉండి అంత అల్లారు ముద్దుగా
చక్కగా పెరిగినప్పటికీ ఆయన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలను పాటించిన వ్యక్తి దానియేలు గారు. సాధారణంగా మనకేం జరుగుతుంది, మన యవనస్తులు, మన యవన బిడ్డలు, వారికి కాస్త ఎక్కువ డబ్బు ఉండేటప్పటికి వారి తల్లిదండ్రులు చక్కగా సంపాదించి మంచి హోదాలో ఉన్నట్లయితే వారికి అనేకమైన చెడ్డ అలవాట్లు సాతాను తెచ్చేస్తున్నాడు. రకరకాల చెడ్డ అలవాట్లు. దాని ద్వారా దేవుని నామానికి దూషణ వస్తుంది, దేవునికి ఎంతో దుఃఖం వస్తుంది. వారు చేస్తున్న ఆ క్రియలు తల్లిదండ్రులకు తెలియదు ఏం చేస్తున్నారో, కానీ వారు చేసే ఆ యొక్క పాప క్రియల ద్వారా దేవునికి ఎంతో దుఃఖం వస్తుంది. అయితే దేవుడు మనందరిని కోరుతున్నది ఏంటంటే ఆయనకి మహిమకరమైన జీవితాలు జీవించాలా. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఈ యొక్క యూదులకి ఒక శిక్షను అనుమతించారు. ఆయన దేనికి శిక్ష? దేవుడు చెప్పినట్లుగా వారు చేయలేదు, దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు, వారి ఇష్టానుసారంగా వారికి ఏది తోస్తే మంచిదనుకున్నారో వారికి తోచిందే చేశారు, అంతేగాని దేవుడి కట్టడలను అనుసరించదు. కనుక దేవుడు వారికి శిక్షను అనుమతించారు. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే దేవుడు తన సొంత చేతితో రాసిచ్చారు 10 ఆజ్ఞలు మోషే గారికి. అది విశ్వాసులందరికీ, ఆనాటి ఇశ్రాయేలీలు, ఈనాడున్న మన క్రైస్తవులైన మనందరికి కూడా అవి చాలా ప్రాముఖ్యం. కనుక ఆయన సొంత చేతితో రాశారు. తక్కిన బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవక్తల చేత రాయించారు ఆయన ఆ వర్తమానాలు ఇచ్చి. 10 ఆజ్ఞలు మాత్రం చాలా ప్రాముఖ్యమే కనుక వాటిని ఆయనే రాసిచ్చారు మనకి. అయితే చాలామంది రోజుల విచారం ఏంటంటే ఈ 10 ఆజ్ఞలు మనకు అక్కర్లేదండి, ప్రభువుని నమ్ముకుంటే చాలు అంటున్నారు. తప్పకుండా ప్రభువుని నమ్మాల. ప్రభువుని నమ్మిన వారు వారి ఇష్టానుసారంగా జీవించడం కాదు, ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలు పాటిస్తే అప్పుడు ఆయన ప్రేమించినట్లుగా మనం గమనించాం. యోహాను సువార్త 14:15 దానియేలు 9:10 చూసినట్లయితే, దానియేలు చాప్టర్ 9:10, ప్రభువా మేమందరం కూడా నీ యొక్క ఆజ్ఞలను పాటించకుండా, నీ యొక్క కట్టడలలో నడవకుండా మేము పాపం చేశాం కనుకనే అంటున్నారు. మేము నీ ఆజ్ఞలు పాటించలేదు, నీ కట్టడలు పాటించలేదు, మా ఇష్టానుసారంగా జీవించాం, మేము మీ ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా మేము పట్టించుకోలేదు కనుకనేమైంది, వారికి చాలా శిక్ష వచ్చింది. మేము అంటున్నారు కనుక వట్టి దానియేలు గారు మాత్రమే కాదు, అది ఆ యొక్క యూదులందరికీ కూడా వర్తిస్తుంది. వి అన్నారు ఇంగ్లీష్లో, మేము. ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా, ఒక కుటుంబంగా, విశ్వాసంగా ప్రభువు యొక్క బిడ్డలుగా జీవిస్తున్నామా? ప్రభువారు ముందుగానే హెచ్చరించారు ప్రవక్తల ద్వారా. ఆ హెచ్చరికను వీరు పట్టించుకోలేదు. అప్పుడు దేవుడు వీరికి శిక్ష వేయటానికి బబులోను నుంచి నెబుకద్నెజరు రాజును పంపించారు. దానియేలు గ్రంథం 1:2 చూసినట్లయితే దేవుడు ఆ నెబుకద్నెజరు గారు చేతికి యొక్క యూదా రాజు అయిన ఆ రోజుల్లో యెహోయాకీము, ఇంగ్లీష్లో జెహోయాకీం అంటారు, ఆ యెహోయాకీమును తర్వాత అనేకమైన ఆలయంలో ఉన్న బంగారు పాత్రలు దేవుడు ఆయనకు అనుమతి ఇచ్చారు. ఎవరికి? బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి, ఆ యొక్క సైన్యానికి. వారు తీసుకుని వెళ్ళిపోయారు. చూచారా, దేవుడు ఆయన శిక్ష వేయటానికి ఈ యొక్క అన్యుడైన రాజును వాడుకున్నాడు. కారణం, దేవుని బిడ్డలు అందరికీ మాదిరికరంగా, అందరికీ కూడా వారు ఆదర్శంగా ఉండవలసిన వారు వారి ఇష్టానుసారంగా జీవించడం వలన ప్రభు ఈ పని చేశారు. అప్పుడు నెబుకద్నెజరు రాజు గారు ఈ యొక్క ఆలయంలో ఉన్న ఆ యొక్క ఉపకరణాలన్నీ తీసుకువెళ్ళి ఆయన యొక్క దేవుడి యొక్క, అన్యుడు కదా ఆయన, దేవుళ్ళు దేవతలు ఉన్న ఆ యొక్క ఆలయంలో పెట్టేశారు బబులోన్లో. వారిని తీసుకెళ్తున్నప్పుడు మనకు చరిత్ర చెప్తున్నది ఏంటంటే వీరందరూ కూడా ఎంతోమంది బందీలుగా తీసుకెళ్లారు. దానిలో దానియేలు గారు, షడ్రక్ గారు, మేషక్ గారు, అబేద్నెగో గారు కూడా ఉన్నారు. వీరందరినీ తక్కిన వారు ఎంతోమంది ఉన్నారు, వారి పేర్లు రాయబడలేదు. కారణం ఏంటంటే వారి విశ్వాసులు కాదు కనుక. వీరందరినీ కూడా ఒకళ్ళ చేతికి ఇంకొకళ్ళు చేయి కట్టేసి, ఒక 5-6 అలాగా, ఈ ఒక వ్యక్తి చెయ్యి ఇంకొక వ్యక్తి చెయ్యికి, ఇంకొక వ్యక్తి చెయ్యి ఇంకొక వ్యక్తి చెయ్యికి, ఇలా కట్టేసి వారిని తీసుకెళ్లారు. కారణం ఏంటి? విడిగా తీసుకెళ్ళినట్లయితే ఏదో ప్రాంతం వచ్చినప్పుడు వారు
స్పీడ్గా పరిగెట్టుకెళ్ళిపోయి తప్పించుకుంటారేమో అని అనుమానంతో. అది చాలా వేదన. దాంతోపాటు వీరెప్పుడు కూడా దానియేలు గారు అటువంటి ఎండలో ఎక్కడికి దూరం నడిచిన దాఖలాలు లేవు. కాను రాజవంశీయుడు. అయితే బబులోనికి వెళ్ళాలంటే యెరూషలేము నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఏకంగా అదంతా నడిపించుకునే తీసుకువెళ్ళారు వీరిని. వేసవకాలంలో వారిని తీసుకువెళ్ళారు. ఈ విషయాలు మనకి చరిత్ర చెప్తుంది. మొట్టమొదటిగా ఆయన యొక్క జీవితంలో ఇంత కష్టం దానియేలు గారు ఎండలో నడవటం, అంత దూరం నడవటం, రోజంతా నడవటం. తర్వాత వారు పెట్టే ఆహారం ఏమో వీరికి సరిపడే ఆహారం కాదు. వారికి ఆ యొక్క బబులోను రుచుల ప్రకారంగా వండుతున్నారు. యెరూషలేములో వండుకునే అంటే యూదులు వండుకునే ఆ వంటకాలు వాటి రుచి వేరు, వాటిలో వండే విధానం వేరు. వీరు ఈ విధంగా ఎంతో కష్టాలు పడ్డారు. మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇంత మంచివాడు, ఇంత ప్రార్థనాపరుడు, యవనస్తుడు, ఆయనకు అంత శిక్ష ఆయనకి ఎందుకు వేశారు దేవుడు? ఆయన తప్పించవచ్చు కదా అని మనం ప్రశ్నించవచ్చు. తప్పకుండా అవసరమైతే దేవుడు తప్పిస్తారు. కానీ అనేక మార్లు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నది ఏంటంటే, ఆ విధంగా దుర్మార్గులతో పాటు నీతిమంతులు కూడా కొంత కష్టాలు పడతారు. కానీ ఆ కష్టాల నుంచి ఆయన వారిని విడిపిస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు మానవులు తట్టుకోలేని ఆ యొక్క శోధన మనకు రానివ్వరు. ఆ యొక్క శోధనతో పాటు లేకపోతే ఆ కష్టంతో పాటు ఆ శ్రమతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నేను అనుగ్రహిస్తాను అన్నారు. అంటే ఆ యొక్క కష్టం నుంచి, ఆ శ్రమ నుంచి ఆయన విడిపిస్తారు, ఆయన తప్పిస్తారు. ఇదే విషయం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఎంతో మన కొరకు ఆయన శ్రమపడి శిలువ మీద ఘోరమైన మరణం చెందారు. దాని ద్వారా ఆయన పొందిన ఆ గొప్ప మేలు ఏంటంటే, మనందరికీ కూడా రక్షణ దొరికింది. దాని ద్వారా ఆయన శ్రమ పట్టడం వలన ఆ రక్షణ పొందే వారందరికీ కూడా ఆయన నాయకుడైపోయారు. చూచారా? శ్రమ పట్టడం వలన, కష్టం పట్టడం వలన ఎంతటి దీవెన వచ్చేసిందో. యేసు ప్రభు శ్రమ పట్టడం వలన మనందరికీ కూడా రక్షణ మేలు వచ్చేసింది, రక్షణ భాగ్యం కలుగుతుంది. అలాగే యోబు గారి జీవితంలో కూడా చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, యోబు గారు అంటున్నారు, నేను శోధింపబడిన మీదట, మరి ఎంతో కష్టం వచ్చింది. అంత కష్టాల్లో కూడా, అన్ని కష్టాల్లో కూడా నేను శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారిపోతాను. బంగారాన్ని పుటం వేసినట్లయితే, ఆ బంగారాన్ని పుటం వేసినట్లయితే అగ్నిలో, ఆ బంగారం కాలిపోయినప్పటికీ దానికి ఎంతో చక్కని మెరిసిపోయే బంగారం రంగు మళ్ళీ వచ్చేస్తుంది. అంటే శ్రమల ద్వారా మనము దేవుని కొరకు మేము యోగ్యులమైన వారుగా, బంగారంలాగా మెరిసేవారిగా ప్రభు కొరకు జీవించగలం. కనుక ప్రభు మనల్ని కష్టాలు అనే కొలిమి నుంచి మనల్ని శుద్ధీకరించి ఇంకా ఉన్నతమైన పరిచర్య కొరకు, ఆయన కొరకు ఉన్నతమైన సాక్షులుగా వాడుకోవటానికి ప్రభు అనుమతిస్తారు. అలాగే దానియేలు గారు కూడా కష్టం వచ్చింది. ఆ కష్టంలో కూడా దేవుని నిందించలేదు. నేను మంచిగా ఉన్నాను, తక్కిన యవనస్తుల కంటే నేను ఎంతో ప్రార్థనపరుగా ఉన్నారు, వారిలాగా చెడ్డలు వాటిని నాకు లేవు, దేవుడు ఎందుకు ఈ విధంగా అనుమతించారు అని దేవుని మీద కోపం పెట్టుకోలేదు, దేవుని నిందించలేదు, విశ్వాసం విడిచిపెట్టేయలేదు. ఆ కష్టంలో కూడా ప్రార్థిస్తూనే ప్రభువు యొక్క విశ్వాసంలో కొనసాగాడు. ప్రియ సోదరి సోదరులను మనం ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. అనేకమైన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు మనకు వస్తున్నాయి ఈ కడవరి కాలంలో. వాటన్నిటిని విశ్వాసంతో దానియేలు గారు వెళ్ళి తట్టుకుని ప్రార్థనాపరులుగా జీవించినట్లయితే చివరికి మనకు కలిగేది ఏంటి? ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన దీవెన, మనం ఊహించినంత ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తారు. అలాగే దానియేలు గారిని కూడా ఆయన విశ్వాసం, ఆయన ప్రార్థనా జీవితం దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడారు కనుక దేవుడు ఖచ్చితంగా ఆయన్ని ఆశీర్వదించారు. దానియేలు గారు, ఆయన యొక్క స్నేహితులు ముగ్గురు కూడా, వారి బైబిల్ పేర్లు హననయ, అజరయ, మిసాయేలు. దానియేలు గారు, ఈ నలుగురిని రాజుగారు అన్నారు, రాజవంశంలో ఉన్న వారిని తీసుకురా, వారికి మనం శిక్షణ ఇద్దాం, ట్రైనింగ్ ఇద్దాం 3 సంవత్సరాలు అన్నారు. రాజుగారి దగ్గరికి వచ్చారు. చూడండి, తక్కిన వారందరూ కూడా తీసుకొచ్చిన యూదులందరూ కూడా వారు వెట్టి చాకరీ చేస్తున్నారు. రోజంతా ఎండలో కష్టపడి ఆ కాలువలు తవ్వటం, వారు బబులోనీయులు ఏం చెప్తే అది చేసేవారు, వారి కోటలు కట్టడం అలా చేశారు.
కానీ దానియేలు గారికి తన స్నేహితులకి ఎంత ఆధిక్యత వచ్చేసిందో చూడండి. వారు 3 సంవత్సరాలు తర్బీదు పొందటానికి, దేనికి? రాజుగారి యొక్క ప్రతినిధులుగా, అంబాసిడర్ అంటున్నాం ఇంగ్లీష్లో, రాజుగారి యొక్క రాయబారులుగా వారు దేశాలకు వారు వాడబడటానికి, రాజుగారి యొక్క ఆ యొక్క మేడలో, అంటే రాజుగారి యొక్క ఆ సేవలో వారిని వాడుకోవటానికి ఉన్నతమైందనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే ఐఏఎస్ అంటాం, గవర్నమెంట్ సర్వీస్ చేయాలంటే, అయితే ఐపీఎస్ అంటాం. అలాంటిది అనమాట బబులోన్లో. అలాంటి ఆధిక్యత వరకు వచ్చేసింది. దాంతోపాటు రాజుగారు ఏమన్నారు? ఆయన తినే ఆహారం, ఆయన త్రాగే ఆ యొక్క సారా, దాన్ని ద్రాక్షారసం అంటున్నాం, అది ఇవ్వమని రాజుగారు చెప్పేశారు. తక్కిన వారందరూ కూడా 3 పూట్ల కడుపారా భోజనం లేదు. వీరికి మాత్రం రాజుగారు ఏది తింటే అది 3 పూట్ల అదే పెట్టేశారు వాళ్ళకి. ఎంతటి ధన్యత వచ్చేసిందో చూడండి. దేనివలన? విశ్వాసగా జీవించాడు, ప్రార్థన పరులుగా జీవించారు. తక్కిన వారందరూ కూడా వెట్టి చాకరీ చేస్తుంటే ఈయనకి స్నేహితులకి ఇంత గొప్ప మేలు కలిగింది. కారణం దేవుని యొక్క ఆజ్ఞలను కాపాడారు కనుక. అయితే మనందరూ అనుకోవచ్చు, ఎక్కడుందండి దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గౌరవించినట్లుగా, ఆయన కాపాడినట్లుగా అనే ప్రశ్న వెంటనే వస్తుంది. దయచేసి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు గారు ఈ బానిసగా తీసుకొచ్చారు. ఆయన వెట్టి చక్రకి తీసుకొస్తే దేవుడు చూడండి ప్రధానమంత్రి చేసేశారు ఏకంగా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత ఇచ్చేశారు చూడండి. అయితే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ తన యొక్క ప్రజల కొరకు, ఆయన కొరకు కదా, ఆయన ప్రధానమంత్రి, ఆయనకి ఏ అవసరతలు లేవు. ఆయనకి అన్ని రకాల ఆ యొక్క సదుపాయాలు ఆయనకు ఉన్నాయి, అన్ని రకాల లగ్జరీస్ ఆయనకు ఉన్నాయి. దాని గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థన ఏమంటున్నారో చూడండి. ప్రార్థన చేస్తూ ఆయన యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పాపాలు ఒప్పుకొని, ప్రభువా నీవు ఉన్నతమైన దేవుడువు, నీవు నిబంధనను గౌరవించి కాపాడే దేవుడువు, నీ యొక్క కనికరం చూపే దేవుడు, నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో, నీ ఆజ్ఞలు ఎవరైతే కాపాడుతున్నారో వారిని దీవించే దేవుడు మీరు. చూచారా? ఆజ్ఞలు అంటున్నారు ఇక్కడ. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ప్రేమించారు, యేసుప్రభువు చెప్పారు కదా, నన్ను ప్రేమించావు నా ఆజ్ఞలు గాయకుంటారని. కనుక దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన ఆజ్ఞలు గాయకుంటారో వారిని దేవుడు ఆయన చేసిన నిబంధన, అంటే ఆయన చేసిన వడంబడిక, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీ దేవుడును, నీకు సహాయం చేయవాడు నేనే అని దేవుని యొక్క వాగ్దానం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలుకి ఈ యొక్క వ్యక్తిగతమైన అనుభవం ఉంది. ఏమిటది? నేను బానిసగా వచ్చాను ఇక్కడికి, బానిసగా వచ్చినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచాను కనుక, ప్రార్థన పరులుగా ఉన్నాను కనుక, దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడాను కనుక, దేవుడు నన్ను ఈ రీతిగా, నేను కలలో కూడా ఊహించని రీతిగా నన్ను దీవించేశారు. ప్రధానమంత్రి, ఎక్కడ విదేశంలో ప్రధానమంత్రి ఎలా కావగలం? అందులో నేను బానిసగా వచ్చాడు ఇక్కడికి. అయితే చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నత స్థితికి హెచ్చించేశారు. ఇంత ఉన్నతమైన ఆ పదవి, రాజు తర్వాత ఇంకా ఆయనే. ప్రపంచం అంతటికి ఒట్టి బబులోని దేశానికే కాదు, ప్రపంచం అంతటిని కూడా పరిపాలించింది బబులోని దేశం. ఆ రోజుల్లో బబులోనీయులు ప్రపంచం అంతటి కూడా పరిపాలించారు. ప్రపంచం అంతటికీ కూడా ఈయన ప్రధానమంత్రి అయిపోయారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే ఆ నిబంధన, ఇంగ్లీష్లో కవెనెంట్ అంటున్నాం, ఆ నిబంధన ఏంటి? దేవుడు చేసిన నిబంధన ఏంటి? దేవుడు ఇచ్చిన ఆ యొక్క కవెనెంట్ ఏంటి అంటే ప్రభు చెప్తున్నారు ఏమని? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. డ్యూటరోనమీ చాప్టర్ 28:1. నీవు నా మాటలు శ్రద్ధగా విని, ఎవరి మాటలు? దేవుని మాటలు, నా ఆజ్ఞలను కాపాడినట్లయితే నీవు అందరికంటే కూడా పైగా ఉంటావు, అందరికంటే మిన్నగా ఉంటావు. అన్ని దేశాలకి కూడా నేను ఉన్నత స్థితిలో పెడతాను, ఆ దేశాలన్నిటికీ కూడా పైగా పెడతాను నిన్ను. ఎంత గొప్ప నిబంధన చూడండి, ఎంత గొప్ప వడంబడిక చూడండి. ఆయన మాటలు శ్రద్ధగా విని, ఎక్కడుంటాయి ఆయన మాటలు? బైబిల్ గ్రంథంలో. ఆయన యొక్క ఆజ్ఞలు కాపాడినట్లయితే ఎన్ని ఆజ్ఞలు ఆయన ఇచ్చినవి? 10 కదా, ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలే. వీటిని నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం చదువుతున్నాం. వాటిని ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు కాపాడినట్లయితే అందరికంటే కూడా మిన్నగా చేస్తాను, దేశాలన్నిటికి మీద కూడా నేను ఉన్నత స్థితిలో పెడతానన్నారు. ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వడంబడిక, ఆ కవెనెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో. దాన్ని అక్షరాల 100కి 100 పాళ్ళు కూడా దానియేలు గారి జీవితంలో అది జరిగింది. అందరికంటే కూడా, జ్ఞానులందరికీ కూడా ఈయన అధిపతి అయిపోయాడు, జ్ఞానులకి హెడ్ అయిపోయాడు, హెడ్ ఆఫ్ ద వైజ్ మెన్, అందరికీ అధిపతి. తర్వాత
దేశాలన్నిటికీ కూడా ప్రపంచం అంతటికి కూడా ప్రధానమంత్రి అయిపోయాడు. ఎంత ఉన్నతమైన స్థితి వచ్చేసిందో చూడండి ప్రియ సోదరి సోదరులారా. అయితే మరొక విషయం, ఇంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ, ఆయన ప్రధానమంత్రి అయిపోయినప్పటికీ దేవుని పని ఉడిచిపెట్టలేదు. ఆయన దేవుని పని మర్చిపోలేదు. ఆయన రాజులు గారు, ఆ రోజుల్లో ఆయన ఇద్దరు రాజుల దగ్గర ప్రధానమంత్రిగా చేశారు. ఒకరు దర్యావేష్ రాజు గారు, రెండోది కోరేష్ రాజు గారు. వారిద్దరిని కూడా దేవుని గురించి చెప్పి వారిని విశ్వాసులుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. తర్వాత నెబుకద్నెజర్ రాజు గారితో కూడా ఆయన కలిసి పనిచేశాడు. ఆ నెబుకద్నెజర్ రాజు గారు కూడా విశ్వాస అయిపోయాడు. మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ యొక్క నెబుకద్నెజర్ గారు విశ్వాస అయిపోయి సాక్ష్యం రాశాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఆయన మారిన తర్వాత నెబుకద్నెజర్ గారు రాసిన, నెబుకద్నెజర్ రాజు రాసిన సాక్ష్యం. అదేవిధంగా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో కోరేషు రాజు కూడా విశ్వాస అయిపోయి యూదుల దేవుడు అయితే బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుణ్ణి ఎంతో పొగిడాడు. ఈయన ద్వారానే నాకు రాజ్యరకం వచ్చిందని బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి పొగిడాడు, అంటే విశ్వాస అయిపోయాడు. అదేవిధంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19 నుంచి 16 నుంచి 23 వరకు వాక్య భాగం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 23 వరకు వాక్య భాగం చూసినట్లయితే, దర్యావేషు కూడా దేవుని యందు విశ్వాసాన్ని బయలుపరిచాడు. అంటే ముగ్గురు రాజులు ఏకంగా మారిపోయారు. ఎవరి వలన? దానియేలు గారి వలన. ప్రియ సోదరి సోదరులారా, చూచారా? ఆయన అంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి అయిపోయినప్పటికీ దేవుని మర్చిపోలేదు. తర్వాత దేవునికి స్తుతులు చెల్లించాడు. రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడు, అంత పెద్ద పదవి ఉన్నప్పటికీ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రకారంగా. చూచారా? ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలా. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నావా? నీ చుట్టూ ఉన్నవారికి నీవు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే, నీ తోటి వారికి నీవు యేసు ప్రభు గురించి చెప్తున్నావా? ఆయన రాకడ గురించి చెప్తున్నావా? ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ గురించి చెప్తున్నావా? మనం చేయాలి దాన్ని. దానియేలు గారు అది చేశారు, మనం కూడా అది చేయాలి. ఆయన ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ అంటున్నాం, అంటే ప్రధానమంత్రి అంటే మరి ప్రభుత్వమే కదా రాజకీయంలో. కానీ ఆయన ఏ విధమైన చెడ్డ రాజకీయాలు, కుళ్ళి రాజకీయాలు, కుట్రతో చెందిన రాజకీయాలు చేయలేదు. దేవుడే ఆయన హెచ్చించారు, దేవుడే ఇచ్చారు ఆ ఉన్నతమైన ఆ బాధ్యత. దేవుని బిడ్డలుగా మనం ఎటువంటి దేవునికి విరుద్ధమైన, దేవునికి దుఃఖం తెచ్చే పనులు చేయకూడదు. ఒకవేళ రాజకీయ రంగంలో ఉన్నా సరే నమ్మకంగా చేసినట్లయితే దేవుడిని దీవిస్తారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం ప్రభు అంటున్నారు, నిన్ను నేను నా ఆజ్ఞలు కాపాడినట్లయితే, నా మాట శ్రద్ధగా విన్నట్లయితే నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును. నీవు అందరికంటే పైవాడిగా ఉంటావు కానీ అందరికంటే కిందవాడిగా ఉండవు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు దానియేలు గారిని ఎంతగా హెచ్చించేశారు. దేవుని వలన దేవునికి లోబడ్డారు కనుక. ముందుగానే దేవుడు యూదులందరినీ కూడా హెచ్చరించారు ఇర్మియా ప్రవక్త ద్వారా. ఆయన ప్రతిదినం వెళ్ళి ఆయనకి హెచ్చరిక వర్తమానం చేసేశారు. యెరూషలేము అంతా కూడా నాశనం అయిపోతుంది, దేవుని తోటి తిరగండి, ఆయన ఆజ్ఞలు కాపాడండి, ఆయన యొక్క కట్టడలో నడవండి అని చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. కనుక ప్రభు శిక్ష పంపినప్పుడు ఏమైంది? 586వ సంవత్సరం, క్రీస్తుపూర్వం 586వ సంవత్సరం జూలై 19వ తారీఖున మనకి చరిత్ర చెప్తుంది, ఆ బబులోనీయులు యెరూషలేము యొక్క గేట్లు విరగ్గొట్టేసి యెరూషలేము అంతటికి కూడా నిప్పు పెట్టేస్తే, యెరూషలేములో ఉన్న మేడలన్నీ, ఇళ్ళన్నీ, దేవుని యొక్క మందిరం కూడా కాలిపోయింది. 70 సంవత్సరాలు అప్పటి నుంచి యెరూషలేము ఒక ఎడారిలాగా, లేకపోతే ఒక శ్మశానంలాగా, సమాధి చేసే స్థలం ఉంటుంది చూడండి, నిర్మానుష్యంగా అయిపోయింది, ఎవ్వరూ జీవించలేదు. చూచారా? ఒకనాడు రాజధాని ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. దేనివలన అంటే దేవుని పట్టించుకోకుండా, ఆయన మాటలు పట్టించుకోకుండా, ఆయన విధులు పట్టించుకోకుండా, ఆయన ఆజ్ఞలు పట్టించుకోకుండా వీరు ఇష్టానుసారంగా జీవించారు ఆనాటి యూదులు. కనుకనే దేవుడు ముందుగా హెచ్చరించినప్పటికీ దాన్ని కూడా పట్టించుకోకుండా మారు మనసు లేకుండా ఉన్నారు. కనుకనే ఆ శిక్ష పంపించారు. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం గమనించండి. దానియేలు 9:18లో ఆయన అంటున్నారు, ప్రభువా నా యొక్క మొర ఆలకించండి ప్రభువా, నీ యొక్క పట్టణం, నీ పేరు పెట్టబడిన ఈ యొక్క యెరూషలేము పట్టణం శిథిలమైపోయింది, నాశనమైపోయింది, ప్రభువా మీరు కృప చూపండి అయ్యా అని ప్రార్థించాడు. మీరు సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 18వ వచనం వరకు చదవండి. అనేక మార్లు ప్రభువా నీ కట్టడలు పాటించలేదు, మీ మాటలు మేము వినలేదు, నీ ఆజ్ఞలు పాటించలేదు కనుక మాకు ఈ శ్రమ వచ్చేసింది అంటున్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువా మేము ఈ మాటలు వినలేదు కనుక మాకు ఇంత కష్టం వచ్చేసింది అంటున్నారు ఆయన. ప్రియ సోదరులారా, ప్రియ సోదరి సోదరులారా, ప్రజలు తర్వాత
పాలకులు, ఆనాటి పాలకులు, తర్వాత ధనవంతులు, వారందరూ కూడా దేవునికి విరుద్ధంగా జీవించారు. చూడండి, దాని గ్రంథం 9:11 మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలంతా కూడా ఆయన యొక్క కట్టడలు పాటించకుండా ఆయన యొక్క ఆజ్ఞలను మీరారు, ఆయన ఆజ్ఞలను తొంగలో తొక్కేశారు అనమాట. ఆజ్ఞలు పట్టించుకోలేదు, మనకు అక్కర్లేదన్నారు. ఆయన యొక్క చెప్పిన మాటలు వినలేదు. కనుక ఏం జరిగింది? ఎంతో ఘోరమైన శిక్ష, శాపాలు వారికి వచ్చేసాయి. శాపం వారి మీదకి వచ్చేసింది. ప్రభు ముందుగానే చెప్పారు, మోషే గారి ద్వారా చెప్పించారు. ద్వితీయోపదేశకాండం 28:15 నుంచి చివరి వరకు ప్రార్థనాపూర్వకంగా చదవండి. అనేకమైన శాపాలు మీకు వస్తాయన్నారు ప్రభువారు. యొక్క మోషే గారి చేత చెప్పించినప్పుడు ఇది క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం. అయితే 1000 సంవత్సరాల కాలం ఏకంగా ఇంకా వారు కానాన్లో అడుగు పెట్టకముందే చెప్పేశారు ప్రభు, మీరు నా ఆజ్ఞలు పట్టించుకోకుండా, నా మాటలు శ్రద్ధగా వినకుండా మీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే మీకు శాపాలన్నీ వస్తాయి, ఈ శిక్షలన్నీ మీ మీదకి వస్తాయి అని ముందుగానే హెచ్చరించారు. వ్రాతపూర్వకంగా వారికి ఇచ్చేశారు. ఈ విషయాన్ని ద్వితీయోపదేశకాండం 28:15 ద్వితీయోపదేశకాండం 28:15 మనం చూసినట్లయితే, నా మాటలు వినకుండా, నా ఆజ్ఞలు పట్టించుకోకుండా మీరు జీవించినట్లయితే ఇక్కడ చెప్పబడిన, అంటే క్రింద చెప్పబడిన ద్వితీయోపదేశకాండం 28:15 నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగంలో చెప్పబడిన ఆ శ్రమలన్నీ, కష్టాలన్నీ, ఇబ్బందులన్నీ, బాధలన్నీ, ఆ రోగాలన్నీ, ఆ యొక్క శాపాలన్నీ మీ మీదకి వచ్చేస్తాయన్నారు ప్రభువారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28:49 మనం గమనించినట్లయితే, దూరం నుంచి వస్తుంది ఒక దేశం, ఆ యొక్క ప్రజల యొక్క మాటలు కూడా వారి భాష మీకు తెలియదు, వారు వచ్చి మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిపోతారు అన్నారు. ద్వితీయోపదేశకాండం 28:50 చూసినట్లయితే, వారు వృద్ధులకు కానీ చిన్న బిడ్డలకు కానీ ఏ విధమైన జాలి చూపరు, అందరినీ కూడా చంపేస్తారు, హతం చేసేస్తారు. పెద్దలని, వృద్ధులని, పిల్లలని వారు ఏ విధమైన కనికరం చూపించరు. అలాంటి కఠిన హృదయాలను తీసుకొస్తాను నేను మీకు శిక్ష వేయటానికి. తర్వాత ఈ యొక్క బబులోను సైన్యం మీ యొక్క కోటలన్నింటిని కూడా ముట్టడి వేసేసి ఈ కోటలన్నింటిని కూడా విరగ్గొట్టేస్తారు. కోటగోళ్ళన్నింటిని కూడా, పెద్ద మాకు బలమైన కోట ఉంది చుట్టూ కూడా, మాకు ఏ డోకా లేదు అనుకుంటున్నారు మీరు. ద్వితీయోపదేశకాండం 28:52 ద్వితీయోపదేశకాండం 28:52 వారు వచ్చి ముట్టడి వేసి మీ యొక్క పట్టణాల చుట్టూ, పెద్ద పట్టణం ఉంది, గోడ ఉంది, ఏమి సమస్య లేదు, ప్రహారీ అంటే కోట గోడ ఉంది అని మీరు గర్విస్తున్నారు, అవన్నీ కూడా విరగ్గొట్టేస్తారు వారు వచ్చి అన్నారు. జరిగిందా అదంటే ఖచ్చితంగా జరిగింది. బబులోనీయులు వచ్చి ఆ మహాపట్నం అయిన యెరూషలేముకు పెద్ద పెద్ద రాతి గోడలు కట్టేశారు, అవన్నీ విరగ్గొట్టేశారు. అలాగే తక్కిన యొక్క పట్టణాలు కొన్ని ఉన్నాయి, ఆ పట్టణాలన్నింటినీ కూడా విరగ్గొట్టేశారు, గోడలు లేకుండా చేసేశారు. దేవుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరింది. అయితే యూదులందరూ కూడా ఈ విధంగా దేవుని చెప్పిన మాటలు వినలేదు. కానీ కొంతమంది విశ్వాసులు, దానియేలు గారు, అతని స్నేహితులు, వారు మాత్రం విశ్వాసంగా ఉన్నారు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు పాటిస్తూ దేవునికి యోగ్యమైన జీవితాలు జీవించినట్లయితే మనం ఊహించినంత ఉన్నత స్థితికి మనల్ని తీసుకెళ్ళి హెచ్చిస్తారు. ఆయన మహిమ కొరకు వాడుకుంటారు. చివరిగా మనకి నిత్య జీవం ఇచ్చేస్తారు, జీవకిరీటం, నిత్య జీవం ఇస్తారు. అది నీకు కావాలన్నట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, దానియేలు వంటి జీవితాన్ని మాకు కూడా అనుగ్రహించి ఈ కడవరి కాలంలో మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ యందు విశ్వాసం కలిగి, మీ 10 ఆజ్ఞలు పాటిస్తూ జీవించే కృప మాకు దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ఆజ్ఞల ద్వారా దేవుని మెండు దేవుని అనే అంశాన్ని వచ్చే వారం కూడా ధ్యానిద్దాం. అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. గాడ్ బ్లెస్.